ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు ఈ రాజకీయ నాయకులేంది ఊకే మా మీద పడుతున్నారని సినిమాలు ఫీల్ అయ్యేటట్టున్నారు కదా. సినిమా హీరోలు వాళ్ళ సినిమాల విడుదలకు ముందుగాలు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని రిపోర్ట్లు బయట పెట్టాలని మళ్ళోసారి డిమాండ్ చేసిండు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ అన్న. అంతేకాదు ప్రతి 3 నెలలకోసారి బడి పిల్లగాళ్ళు పరీక్షలు రాసినట్టు సినిమాలు కూడా డ్రగ్ పౌడర్లు బుక్కుతలేమని టెస్టులు చేయించుకొని రిపోర్ట్లు సర్కారు వాళ్ళకి ఇవ్వాలన్నట. అవి అన్ననే అంటున్నాడు ఇనురి. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకొని ఎవ్రీ 90 డేస్కి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మీరు డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 డేసే, 15th డే మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 డేస్కి ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించలేదంటే ఏమన్నట్టు తీసుకున్నట్టు. ఇన్నరా సినిమాలు 3 నెలలకోసారి డ్రగ్ టెస్టులు చేయించుకొని రిపోర్ట్లు ఇవ్వాలన్నట. ఇవ్వకుంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టే లెక్కట. మరి సినిమాలే కాదు లీడర్లు కూడా అదే పని చేయాలంటే బాగుండు కదా అన్న. మళ్ళీ లీడర్లు ఎందుకు చేయించుకోవద్దు అనే బదనం కూడా వస్తుంది. అది అట్లా పెడితే మా లీడర్ల మళ్ళ మీద ఏదన్నా గ్లాసుల నీళ్లు కనిపించినా మందే అని బదనాం చేస్తున్నారు. అదే సినిమాలు సారా తాగు అని చెప్పినా, సిగరెట్లు బీడీలు తాగు అని చెప్పినా, అరే మామా ఏ పెగ్గులా అని పాటలు పాడినా సంకలు గుద్దు కూడా చూస్తున్నారు. వాళ్ళేమో బెల్లం అయిపోయారు, మాసొంటి లీడర్లేమో అల్లం అయిపోయారు అని కూడా నారాజు అవుతున్నాడు అనిరుద్ అన్న. వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. కూర్చున్న టేబుల్ పైన ఒక బాటిల్ కనిపిస్తే ఈ ఎమ్మెల్యే డ్రింక్ తాగుతాడా? మళ్ళీ పెట్టేది ఎవరైతే తాగుతాడో వాడే పెడతాడు సోషల్ మీడియాలో.